అందరికీ నమస్తే. ఏదైతే కిరణ్ మాట్లాడినటువంటి భాష మీద వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కొంతమంది మహా ప్రతివతలు అసలు వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులు ఎంత చక్కగా పెడతారంటే వాళ్ళకి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం అంటే ఏంటో తెలియదు. బజారు భాష మాట్లాడటం అంటే ఏంటో తెలియనటువంటి అమాయకులు పాపం. ఫస్ట్ టైం కిరణ్ మాట్లాడిన మాటలతోటి పాపం వాళ్ళ యుగో ఫీలింగ్స్ హర్ట్ అయిపోయి అందులో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఏంటి దీని గురించి ఖండించరా, దీని గురించి మాట్లాడరా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందులో తెలుగుదేశం పార్టీలో ఉండిపోయినటువంటి మా కృష్ణవేణి పాలేరు పాప ఏదేదో పొద్దున ఒక పోస్ట్ పెట్టింది. ఆడవాళ్ళకి ఇదేనా మీరు ఇచ్చే గౌరవం అని చెప్పేసి మాట్లాడింది. సరే, మగవాళ్ళు హోందాగా ఎవరైనా వ్యవహరించకపోయినా సోషల్ మీడియాలో కొంచెం పోస్టులు పెడతారు, అది సహజమే. కానీ ఆడదాని ముసుగులో ఉండి మరి ఆడవాళ్ళైన మీరు ఇట్లాంటి బజారు భాషను మాట్లాడతారు. అదిగో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె పెట్టినటువంటి పోస్ట్ని నేను పెడతా. ఒరే బుర్ర తక్కువ లోకేష్, వ్యూహం సినిమా అడ్డుకోవాలని చూస్తే బ్రాహ్మణి డ్రైవర్ కొండల్ రెడ్డి మృతిపైన సినిమా తీసి ఈ గ్యాప్లో రిలీజ్ చేస్తాడ్రా, అంత మెంటల్ లోడ్రా ఆ ఆర్జీవి. పాపా, నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు. నీ ట్విట్టర్ వేదికలను పెట్టిన ఎక్స్ పోస్టులు ఎక్కడికి పోవుగా. ఇప్పుడు నువ్వు శ్రీరంగ నీతులు చెప్తుంటే వినేవాళ్ళు ఎవరు లేరమ్మా. మరి దీనికి నీ సమాధానం ఏంది? సరే, మగాళ్ళు ఆవేశపడతారు, నువ్వు ఆడదానివేగా, నువ్వు ఆడదాని పట్టుకెత్తావుగా, నీకు 6 లక్షణాలు నీలో ఉన్నాయిగా, నువ్వు ఒక అమ్మవేగా, 2 పిల్లల్నేమో కన్నావుగా, నువ్వు ఆడదానివేగా, నీలో కూడా పుష్కలంగా ఆడవాళ్ళ లక్షణాలు ఉన్నాయి కదా. మరి ఇటువంటి పోస్ట్ని ఎట్లా పెట్టావు, ఏ రకంగా పెట్టావు? ఇవాళ బయటకు వచ్చేసి ఇప్పుడే సాని కొంపల్లో నుంచి బయటకు వచ్చినటువంటి ప్రతివత గాని మాట్లాడినట్టు ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇంతేనా అని చెప్పి మాట్లాడుతున్నారే. వాడు మగాడు, క్షణికావేశంలో మాట్లాడి ఉండొచ్చు, తప్పు లేదు. వాడు మాట్లాడిన దానికి పార్టీ పనిష్మెంట్ చేసింది, అతను మగాడు. సరే, నువ్వు ఆడదానిపై ఉండి, ఆడపిల్లపై ఉండి సాటి ఆడదాని గురించి సోషల్ మీడియాలో నువ్వు ఇలాంటి పోస్టులు పెట్టావు. మరి నాకు అర్థం కావట్లా, నువ్వేందమ్మా, నీ పాతిపత్యం ఏంటి, నీ యొక్క సంస్కృతి ఏంటి, నీ భాష ఏమిటి, నువ్వు మాట్లాడినటువంటి విధానం ఏంటి? నీ దాకా వస్తే, లేకపోతే నువ్వు నమ్మిన పార్టీ దాకా వస్తే సిద్ధాంతాలు, విలువలు ఇవన్నీ కావాల్సి వస్తాయి. కానీ మిగతా వాళ్ళు మాట్లాడితే సిద్ధాంతాలు ఉండవు, విలువలు ఉండవు, ఏముండవు. పదండి, పంచెలు ఎగదీసుకొని పోయి ఫైట్ చేద్దాం వాడి మీద అని చెప్పేసి మాట్లాడుతుంది. మరి ఈ పతివత శిరోమణి ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్పిద్దో ఈ కృష్ణవేణి పాలేరి. నేను అడుగుతున్నా, ఏమ్మా కొండల రెడ్డి ఇంట్లో నువ్వేమన్నా బాత్రూమ్లు క్లీన్ చేస్తుంటే నీ మొగుడు వెనకాల కలరా ఉండలేస్తున్నాడు. దాంట్లో ఏసీ ఆడి ముఖం కాకిలా తయారైంది, నీ ముఖం అటు ఇటు కానీ రకంగా తయారైపోయింది. నేను ఒక్కటే మాట చెప్తున్నా, మేము ఎవరిని వ్యతిరేకించాలనే ఉద్దేశం కాదు. ఇక్కడ వాళ్ళు ఏదో మొట్టమొదటిసారిగా పాపం ఇంతవరకు అటువంటి పదాలు విన్నట్టు, జుబుత్సాకరమైన భాష అంటే ఏంటో తెలియని వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతుంటే దానికి మాత్రమే నేను సమాధానం చెప్పాను. అంతేకాకుండా ఇంకొక చిన్న విషయం చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా మంది వాళ్ళ చరిత్రలన్నీ కూడా ఇప్పుడు 1 by 1 నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాడు పెట్టిన పోస్టు, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వాడు పెట్టిన పోస్టులని నేను చూపిస్తాను. చూపిస్తే మీకు అర్థమైద్ది ఎంతవరకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనేది అర్థమవుతుంది. ఇంకా అంతకంటే ముందు అనితారెడ్డి, ఒరే నువ్వు పదం పలకలేకపోతున్నా, బొల్లిగాని చర్మం మీద కారే నీరు తుడుచుకునే ముందు కంపు ఇక్కడికి వస్తుంది. గోదావరి పుష్కరాలలో దగ్గరే ఉండి 50 మందిని చంపిన నుజ్జా కొడుకు నువ్వు. ఈరోజు ప్రజలంటే ప్రేమ వచ్చిందా? మెట్టు తెగిపోయిద్ది చిల్లర విమర్శలు చేస్తే. బొల్లి అనితారెడ్డి చక్కగా హీరోయిన్ బొమ్మ పెట్టింది. మరి అక్క ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, ఏం పని చేస్తుందో నాకు తెలియదు. ఇటువంటి భాష మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా కుక్కట్పల్లి దగ్గర ఉన్నటువంటి హైవేల దగ్గర
ఆ హైవే దగ్గర ఈ మధ్య ఎక్కువ చాలా మంది చూపిస్తున్నారు, కుకట్పల్లి బిజినెస్ అనేది చూపిస్తుంటారు. బహుశా ఇటువంటి భాష అక్కడ ఉన్న వాళ్ళే వాడతారేమో నాకు తెలియదు, కానీ ఇటువంటి భాషని మాట్లాడుతున్నారు. మరి ఈరోజు మీరేంటో అందరూ పతివతలైపోయారు. మరి పవర్ పోయేసరికి ఏమో నాకు అర్థం కావట్లా. ఎవరికి వాళ్ళే ఏ తప్పు తప్పు, మేము కూడా తప్పని చెప్పాం, కానీ మీరు ఇటువంటి భాషను ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇటువంటి భాషను ఎందుకు పోస్టులు పెడుతున్నారు? ఏంటి మీకు అవసరం ఏంటి? ఇట్లాంటి భాషను పెట్టమని మీ వెనకాలలో నడిపించిన ఆ శంకర్ జాతోడు ఎవడు అనేటువంటిది మీరు చెప్పాలి. ఇంకొకడు ప్రవీణ్ రెడ్డి చూడండి, వీడు పవర్లో ఉన్నప్పుడు నారా బ్రాహ్మణి గారితో కొండల రెడ్డి అనే ఒక బెడ్రూమ్లో దొరికిపోవటం జరిగిందని, అది చూసి భువి ఆంటీ హత్యా ప్రయత్నం చేయడం జరిగిందని, ఈ విషయాన్ని చిన్నబాబుకు చెప్పొద్దని బాబు గారు భువి ఆంటీని సమర్థించడం జరిగింది. చూడండి ఏంటి అంతా. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా ఈరోజు సాధు జంతువులు, అమాయకులు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు. అసలు అటువంటి భాషను ఉపయోగించడంలో ముందు కొంచెమన్నా సిగ్గు ఉండాలి కదా. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక కిరణ్ని సస్పెండ్ చేసి పడేసింది పాపం. అతను కూడా చాలా చాలా సౌమ్యంగా మాట్లాడతాడు, ఎక్కడ భూత పదాలు వాళ్ళ. వీళ్ళ భాషను చూసి అతను కూడా ఇన్స్పిరేషన్ అయిపోయాడు. ఓహో ఇలా మాట్లాడితే బాగుంటుందని ఇన్స్పైర్ అయ్యాడే బహుశా. మరి ఇలాంటిది అదే ప్రవీణ్ రెడ్డి పాపం ఇలా భారతిరెడ్డి గారి గురించి మాట్లాడిన తర్వాత ఫస్ట్ టైం ఆయన పెట్టినటువంటి పోస్ట్ పెట్టారు. అసలు రాజకీయాలతో సంబంధం లేని ఇంట్లో ఆడవాళ్ళని పబ్లిక్గా అంత నీచంగా తిట్టించుకుంటూ సత్తా ఉన్నా కూడా అధికారంలోకి వస్తే తప్ప ఏమీ చేయలేమని నిస్సహాయ స్థితిలో పార్టీని నడపాల్సిన అవసరం అయితే లేదని నా అభిప్రాయం అన్నా. ట్యాగ్ చేసి వైఎస్ జగన్, నీకు ఎలాగో బిజినెస్లో మంచి పట్టుంది, క్లోజ్ చేసి ఆ సైడు వెళ్ళిపోవచ్చు కదా అంటే నేను అడుగుతున్నా. ఇప్పుడు నారా బ్రాహ్మణి గారిని నీకు సంస్కారం ఉంటే నువ్వు తిట్టవు కదరా, ఇంత నీచంగా పోస్టులు పెట్టావు కదా. ఏరా నువ్వు నీ దాకా వస్తే నా బాధలు బాధ్యతలు తెలిసేది. అంటే వాళ్ళ కుటుంబాలు కాదా? నువ్వేమన్నా తేరగా వాళ్ళకేమన్నా వాళ్ళ ఇళ్ళల్లో ఏమన్నా నువ్వేమన్నా డబ్బులు ఇచ్చి వాళ్ళు రాజకీయాలు చేపించారా తేరగా నువ్వు తిట్టడానికి? ఎంత అసలు చూడండి ఎంత అమాయకంగా యాక్ట్ చేస్తాడో, ఎంత అమాయకంగా జనాలని మభ్య పెడుతున్నారో చూడండి. అంటే ట్విట్టర్ పాత పోస్టులు రివైజ్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు కదా. ఇప్పుడు ఫ్రెష్ కంటెంట్ మీద మనం మాట్లాడతాం. ఎవరు వెళ్తారు లోపలికి డీప్గా అంటే ఈ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు, అసలు ఇదంతా పతివత పత్తి గింజో చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్తారు. మరి ఆయాలేమో అంత అద్భుతమైన పోస్టులు పెట్టావు కదా నాన్న. మరి ఇవాళ ఎందుకు నాన్న ఇంత బేజారు మాటలు మాట్లాడుతున్నావు? అంటే ఒక ఒక ఒక్క వైఎస్ఆర్సీపీల పార్టీలో సంబంధించినటువంటి వాళ్ళేనా? ఇంకొకడు ఉన్నాడు జగనన్న తమ్ముడు అంట, వాడైతే ఇంకా అసలు అటువంటి పోస్టులు నేను చూపించకూడదు తెలుసుకోవాలా. ఇంత దారుణం గనా అసలు ఒక్క రాజకీయాలు చేయాలంటే ఇంత నీచంగా దిగజారిపోయినటువంటి పెదవులు వీళ్ళు. ఇంకా ఇప్పాల రవీంద్ర, సరే వీళ్ళంతా చిల్లరోళ్ళు 5 రూపాయలకి 10 రూపాయలకి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు. ఈ విప్పాల రవీంద్ర అనేవాడు మీ అందరికి తెలిసినటువంటి వ్యక్తే. మొన్న ఏదో పోయి లోకేష్తో కూడా ఫోటో దిగి వచ్చినాడు అనుకుంటా. మనవాడు మరి మనవాడు మామూలు వాడు కాదు. ఒక్కొక్క పోస్టు ఒక్కొక్క ఆనిముత్యం లాంటిది వాడి పోస్టులు. మరి ఇలా ఇంత స్థాయిలో మనం మాట్లాడుతుంటే ఇటువంటి వాడు పెట్టిన పోస్టులు ఒకటి, పప్పు నానోరు అందరూ నన్ను ఎలిమినేటి మాధవరెడ్డి లాగా ఉంటావు అంటున్నారు. తుప్పు అయితే ఏంట్రా పప్పు అంటే నేను మాధవ్ రెడ్డికి పుట్టానా? తుప్పు నాకేం తెలుసు. ఇప్పాల రవీంద్ర, మీ అమ్మని అడుగు, డౌట్ ఉంది నీకు. చదవాలంటే అసహ్యంగా ఉంది. వాడు మళ్ళీ ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నాడంట. ఇట్లాంటి చెత్తనాయాళ్ళు ఒక కార్పొరేట్ కంపెనీలో మరి వాడు ఏం చేస్తున్నాడో ఏమో తెలియాలి. ఎవరిని తీసుకెళ్ళి ఆ కార్పొరేట్ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర తొంగో పెడతాడు ఒక పోస్ట్ ఇచ్చారు నాకు తెలియదు, కానీ ఇంత దారుణంగాన, ఇంత జుగుత్సాకరంగాన, ఇంత నీచంగాన పోస్టులు పెట్టేది అసలు చదవాలంటేనే చీ అనిపిస్తుంది. నిజంగా మనిషి అనేవాడు కడుపుకు అన్నం తిన్నాడు ఎవడు కూడా ఇటువంటి పోస్టులు పెట్టాడు, ఇటువంటి చెత్త పోస్టులు పెట్టాడు, ఇలాంటి చెత్త మాటలు మాట్లాడు అని అనిపించే స్థాయిలో వీళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు. ఇప్పుడు
అందరూ కూడా సాధు జంతువులు అయిపోయారు. ఇప్పుడు అంతా కూడా సమాజంలో బూతులేనటువంటి పోస్టులను చూడాలని కోరికగా ఉంది. అందుకని చెప్పేసి వీళ్ళందరూ పోయి కిరణ్ మీద పడి, కిరణ్ నువ్వు మాట్లాడిన దాన్ని దొరికితే ఊరుకోము, చంపేస్తాం, గుద్దేస్తాం, నరికేస్తాం, నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ వదిలిపెట్టవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కృష్ణవేణి పాదైటి కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, ఇంత దారుణమైనటువంటి భాషను తెలియజెప్పేటువంటి మీరు తెలుసుకోవాల్సిన సంస్కారం ఇదేనా? మీరు నేర్చుకోవాల్సింది ఇదేనా? ఇంత నీచమైనటువంటి భాషను ప్రయోగిస్తున్నారు. ఇంత నీచమైనటువంటి ఉన్మాదుల కంటే దారుణంగా వ్యవహరించారు గత ఐదేళ్లు ఇంత నీచం అని మొహం మీద పూసేలా, సభ్య సమాజం మొహం మీద పూసేలాగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని మెయింటెనెన్స్ చేశారు. మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆడవాళ్ళ గురించి మాట్లాడారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వివిధ పదవుల్లో ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడారు. ఆఖరికి దరిద్రం ఏంటంటే ఉన్మాదాన్ని పీక్ స్టేజ్లోకి ఎక్కడ తీసుకెళ్లారంటే నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారిని, చంద్రబాబు నాయుడు గారి కోడల్ని, అలాగే పవన్ కళ్యాణ్ గారి తల్లిని, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి కూడా పెట్టే స్థాయికి దిగజారిపోయినప్పుడు ఆయాల ఈ పతివత పాలేరు కృష్ణవేణికి కానీ, ఇప్పాల రవీంద్ర గారికి కానీ, ప్రవీణ్ రెడ్డికి కానీ, ఆ చింతా ప్రదీప్ కానీ వాడైతే ఇంగాక ఏరా వయాగ్రా వేసావా, లేకపోతే కింద ఉన్న మూల సంఖ్య ఉన్న పగిలిందా? గత 5 ఏళ్ళు ముండా మీరు అధికారంలో ఉండి సోది భాషను మాట్లాడి, సోది పోస్టులు పెట్టించి, వాడెవడో వాడి పుట్టుక మీద వాడికి డౌట్ ఉన్నోడిని సోషల్ మీడియాలో వాడిని ఇన్ఛార్జిగా పెట్టి వాడి హయాంలో పోస్టులు పెట్టించి నడిపించిన విచ్చానాయాలు మీరు ఇవాళ ఒక్కసారిగా వేదిక మీదకి వచ్చి అమ్మా అయ్యా స్త్రీల హక్కులు, స్త్రీల పరిమితి, స్త్రీల బతుకు, స్త్రీల యొక్క ఆర్థిక స్వాతంత్రం, స్త్రీల యొక్క పుట్టుకల గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదని మీరు మాట్లాడుతున్నారు. మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. మరి గత 5 ఏళ్ళు మీరు మాట్లాడిన వీటన్నిటికీ మీకు క్షమాపణ చెప్పండి బహిరంగంగా. ఈ రోజు 1 డేలో డెసిషన్ తీసుకుని తెలుగుదేశం పార్టీ, మరి ఎందుకు ఆ మాయరోగం ఏమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకోలేకపోయాడు? ఆ డెసిషన్ ఎందుకు తీసుకోలేకపోయింది? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు తీసుకోలేకపోయింది దాని మీద? ఎందుకంటే వాళ్ళు ముందుండి నడిపించారు. ఇక్కడ క్షణిక ఆవేశంలో నోరు జారి మాట్లాడి రెండింటికి తేడా చాలా ఉంది. సో ప్రజలు తెలుసుకోవాలి, ఈ రోజుకైనా ప్రజలు తెలుసుకోవాలి, తెలుగుదేశం పార్టీ అనేది ఆకాశం లాంటి. ఇలాంటి పేటీఎం కూలోళ్ళు ఉమ్మేస్తే తుడిచి వాళ్ళ మోకాన పడుతుంది. ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఈ రోజుకి ఒక్కన్నా సస్పెండ్ చేశాడా? ఇక ఆ పోసాని గారి భాష, ఆ కేఎస్ ప్రసాద్ గారు, ఇంకా చెప్పుకుంటా పోతే బొచ్చడ మంది యూట్యూబర్ల పేర్లతో పెట్టుకొని అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ మహిళల గురించి మాట్లాడతారు, అమరావతి మహిళల గురించి మాట్లాడతారు, కూకట్పల్లి ఆంటీస్ అంటారు. మరి ఇవాళ ఈ ఆంటీస్ ఆడిన భాష ఎక్కడిది? ఎవరి కోసం ఆడింది? వీళ్ళు నిజంగా కానీ సంసారం చేసుకునేటువంటి ఆడవాళ్ళు మాట్లాడే భాషలేనా ఇది? వాళ్ళు పెట్టే పోస్టులేనా ఇవి? ఎవరు కూకట్పల్లి ఆంటీస్? కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వాస్తవాలలో కిరణ్ క్షణిక ఆవేశంలో మాట్లాడినా ఇప్పటికీ దాన్ని ఖండించాల్సిన బాధ్యత అందరూ ఖండించారు. కానీ గత 5 ఏళ్లలో మీరు పెట్టిన పోస్టులకి చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతున్నాం, ఇప్పాల రవీంద్రాన్ని ఎందుకయ్యా దాచిపెట్టేసి ఎక్కడ కంపెనీల్లో పెట్టాడు? వాడు పెట్టిన పోస్టులు అంత దారుణంగా ఉంటే వాడిని జుట్టు పట్టుకొని తీసుకొచ్చి లోపల పడేయాల్సింది. అంటే మనమైతే లైన్ దాటకూడదు, అవతల లైన్ దాటినా పైన భగవంతుడు చూస్తుంటాలి అని చెప్పి చేస్తారా ఏంటి? అదేనా మీరు ఇచ్చే సందేశం? ఈ పాలేరు కృష్ణవేణి ఎన్ని మాటలు మాట్లాడింది, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంత భజన చేసింది, అలా పార్టీ మారినాక ఎన్ని మాటలు దాని మొగుడు ఎన్ని మాటలు మాట్లాడేవాడు, కపాల్ చక్కగాడు ఎన్ని మాటలు మాట్లాడేవాడు. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. సో కిరణ్ మాట్లాడిన దాన్ని మేము సమర్థించట్లేదు, కానీ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది.